మాజీ కేంద్ర మంత్రి మాజీ ఏఐసిసి అధ్యక్షులైనటువంటి దామోదరం సంజయ్ గారి జన్మదిన సందర్భంలో వచ్చే తరం వారు తెలుసుకోవాలి. ఆయన ఇన్ని పదవులున్నా ఒక సొంత ఇల్లు లేదు. 1972లో నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉండే. ఆయన చనిపోయిన శవం వస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తే ఆయన సొంత ఇల్లు లేదు. అది కర్నూలులో కర్నూలు పట్టణం నుంచి దగ్గరలోనే ఆయనకు ఒక గుడిసె ఉండే. అయితే ఇక్కడ ఎక్కడ పెట్టాలంటే అత్తగారి ఇంటి దగ్గర శవం పెట్టి రాత్రంతా అక్కడ భజన చేసి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంగళరావు గారు ఇక్కడ సంజీవయ్య పార్క్ ఏర్పరచడం జరిగింది. కానీ అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. ఆయన స్వగ్రామమైనటువంటి కర్నూలులో గుడిసె ఉన్నది. దానికి నేను మా గతంలో ఉన్న ముఖ్యమంత్రికి ఆలోచన చేస్తే ఏదో చెప్పాడు కానీ కాలే. కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు స్మృతి భవన్ గురించి నేను 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా గతంలో నేను చంద్రబాబును కలిసా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిశాను. మీరు నీతి నేను వారికి నివాళులు అర్పిస్తున్నాను. దామోదర సంజయ్ గారు అత్యున్నతమైనటువంటి పేద దళిత వర్గాల్లో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి ఆయన అనేక మంది ఒక మన్ననలు పొందినారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక దళితుల నుంచి వచ్చి ముఖ్యమంత్రి కావడం ఇది చాలా గొప్ప మహత్కరమైన విషయం. అందుకనే వారు అనేక మంది పేదల అభ్యర్థికి భూ సంస్కరణల విషయంలో కార్మికులకు పక్షపాతి, నీతి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు, కళంకం లేనటువంటి రాజకీయాల్లో నీతి నియమావళితో బతికినటువంటి మహానాయకుడు. నీటి రాజకీయాల్లో అవినీతి, మందిప్రీతి, అశ్లీలమైనటువంటి పక్షపాతం ఉంటే ఆనాడు సంజయ్ గారు వీటన్నిటికి అతీతంగా పరిపాలించి ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులకు, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక అధిష్టానానికి మహోన్నతమైన పేరు తెచ్చినటువంటి దళిత నాయకుడు దామోదరం సంజయ్ గారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు. ఒక రౌండ్ ఏం చేస్తామే దామోదర సంజయ్, దామోదర సంజయ్, జోహార్ దామోదర సంజయ్, జోహార్ దామోదర సంజయ్. ఫోటో చూస్తే ఎంత మీదకున్నది ఫోటోస్ అర్థమవుతుంది.